తెలుగువారి గుండెల్లో నిలిచే అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఇది కేవలం ఒకరోజు పండుగ కాదు. ప్రకృతిని, పశువులను, శ్రమను గౌరవించే ఒక గొప్ప వేడుక. సూర్యుడు తన దిశను మార్చుకొని మన వైపు చూసే సమయం. మరి ఈ 3 రోజుల పండుగ వెనక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేమిటి? అసలు సంక్రాంతిని పెద్ద పండుగ అని ఎందుకు అంటారు? లెక్కలేనన్ని పురాణ కథలు, మరెన్నో సైంటిఫిక్ కారణాలు కలిసిన మన సంక్రాంతి సాంస్కృతిక వైభవాన్ని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మన పురాణ వ్యాఖ్యల ప్రకారం సంక్రాంతి అంటే మారడమని అర్థం. సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. పురాణాల ప్రకారం ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు సమయం. ఈ 6 నెలల కాలంలో స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని నమ్ముతారు. మహాభారతంలో భీష్మ పితామహుడు అంపశపై ఉండి కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే వేచి చూసి తన ప్రాణాలను వదిలాడు. అంటే ఈ సమయంలో మరణిస్తే పునర్జన్మ ఉండదని భీష్ముని నమ్మకం. అంపశపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించింది కూడా ఈ కాలంలోనే. ప్రపంచానికి గొప్ప జ్ఞాన సంపద దొరికిన సమయం ఇది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మకర రాశి అధిపతి శనిదేవుడు. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్లే రోజే ఈ పండుగ. తండ్రి కొడుకుల కలయికకు ఇది ప్రతీక. ఆధ్యాత్మికంగా సూర్యుడు ఆత్మకారికుడు. సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వైపు పయనించడం అంటే అర్థం మనిషి తనలోని అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు పయనించాలని అర్థం. పురాణాల ప్రకారం దేవతలు మరియు అసురులు అమృతం కోసం సముద్రాన్ని మద్దించినప్పుడు ఈ ఉత్తరాయణ కాలంలోనే ధనవంతి అమృత కలశంతో ఆవిర్భవించాడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆరోగ్యానికి ఈ కాలం చాలా ప్రాముఖ్యమైనది. సంక్రాంతికి గంగమ్మకు విడదీయలేని సంబంధం ఉంది. భగీరథుడు తన పితృదేవతల పాపాలను కడిగివేసేందుకు గంగను భూమికి రప్పించిన రోజు ఇదే. ఈ రోజున గంగానది సముద్రంలో కలిసింది. కోట్లాది మంది భక్తులు ఎదురు చూసే శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభంలోనే జరుగుతుంది. పరమాత్మ జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చే ఈ సమయం మనిషిలోని దైవత్వాన్ని మేలుకొలిపే ఒక అద్భుత ఘటం. మనకు ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రికాలం, ఉత్తరాయణం అంటే దేవతలకు ఉదయకాలం. మనం తెల్లవారుజామునే నిద్రలేచి ఎలాగైతే పనులు మొదలు పెడతామో దేవతలు కూడా ఈ సమయంలో మేలుకొని భూలోకాన్ని ఆశీర్వదిస్తారని నమ్మకం. అందుకే ఈ సమయంలో చేసే దాన ధర్మాలకు అత్యంత శక్తి ఉంటుంది. ఈ కాలంలో సూర్యకిరణాలు భూమి మీద చాలా శక్తివంతంగా పడతాయి. ఉత్తరాయణంలో వచ్చే గాలి మరియు ఎండ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే ఇంటి ముందు ఆవు పేడతో కల్లపు చల్లడం, గాలిపటాలు ఎగిరివేయడం, ఎండలో కొద్దిపాటి సేపు అలా ఆడుతూ ఉండడం మన ఇంటికి ఒంటికి కూడా చాలా మంచిది. ఈ కాలంలో చేసే జపం, తపం లేదా ధ్యానం 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజైన భోగి అనగానే మనకు గుర్తొచ్చేది తెల్లవారుజామున వేసిన భోగి మంటలు. కానీ ఈ మంటల వెనకాల కేవలం సాంప్రదాయమే కాదు, మనిషి ఆరోగ్యానికి మరియు మానసిక స్థితికి సంబంధించిన ఎన్నో రహస్యాలు ఉన్నాయి. భోగి మంటలు మన జీవితంలోని ప్రతికూలతను కాల్చివేస్తాయి. పాత వస్తువులు మంటలో వేయడం అంటే కేవలం చెత్తను కాల్చడం కాదు, మనలో చెడు ఆలోచనలు, అహంకారాన్ని వదిలివేయడం. అంటే మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే 6 చెడు గుణాలను ఈ మంటల్లో వేసి కాల్చివేయాలని దీని అర్థం. గడిచిన ఏడాదిలో మనకి ఎదురైన చేదు జ్ఞాపకాలను, బాధలను మంటల్లో వేసి కొత్త సంవత్సరానికి సరికొత్త ఉత్సాహంతో సిద్ధమవ్వడమే భోగి. అగ్నిదేవుడు దేన్నైనా శుద్ధి చేస్తాడు,
అందుకే మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ నింపమని అగ్నిని ప్రార్థిస్తాం. పురాణ గాథ ప్రకారం శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి గర్వాన్ని అణిచిన రోజు ఇది. అందుకే ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవడానికి కూడా భోగి జరుపుకుంటారు. చిన్నపిల్లల తల మీద రేగుపళ్ళు పోస్తారు. దీనిని శ్రీమన్నారాయణ స్వరూపంగా భావిస్తారు. పిల్లల మీద ఉన్న దిష్టిపోయి ఆయురారోగ్యాలు కలగాలని ఈ ఆచారం. భోగి మంటల్లో మనం వాడే వస్తువులు చాలా ముఖ్యమైనవి. సాంప్రదాయంగా భోగి మంటల్లో ఆవు పేడ పిడకలు, మామిడి కర్రలు, ఔషధ గుణాలు ఉన్న ఎండి ఆకులు వాడుతారు. ఆవు పేడను కాల్చడం వల్ల వచ్చే పొగ వాతావరణంలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు వైరస్లను అంతం చేస్తుంది. సంక్రాంతి వచ్చేది చలికాలంలో కాబట్టి గాలిలో తేమ వల్ల క్రిములు ఎక్కువగా ఉంటాయి. ఈ పొగ ఒక న్యాచురల్ ఫ్యూమిగేషన్లా పనిచేస్తుంది. చలికాలంలో మన శరీరంలో కఫం పేరుకుపోతుంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. తెల్లవారుజామునే భోగి మంటల దగ్గర కూర్చున్నప్పుడు ఆ వేడి శరీరానికి తగిలి రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కీళ్ళ నొప్పులు వంటి సమస్యలు తగ్గుతాయి. అగ్గి దగ్గర ఉండటం వల్ల మన శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది మన పండుగ నాడు తినే భారీ ఆహారాన్ని అరిగించుకోవడానికి సహాయపడుతుంది. భోగి మంటల్లో వేసే కలప మరియు పిడకలు మండినప్పుడు ఫార్మాలిడిహైడ్ వంటి కొన్ని వాయువులు తక్కువ మోతాదులో విడుదలవుతాయి. ఇవి గాలిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయి. అలాగే మంటల నుంచి వచ్చే కార్బన్ మన చర్మ రంధ్రాలను శుభ్రం చేయడానికి సహకరిస్తుంది. సమూహంగా అందరూ కలిపి మంటల చుట్టూ చేరడం వల్ల సామాజిక ఐక్యత పెరుగుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి పనులు చేయడం వల్ల మనసులో క్రమశిక్షణ, ఉత్సాహం ఏర్పడతాయి. పాత వస్తువులను పారేయడం వల్ల మనసుకి ఒక రకమైన విముక్తి లభిస్తుంది. పూర్వం భోగి మంటల్లో కేవలం ప్రకృతి సిద్ధమైన వస్తువులు మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో భోగి అంటే అదో రకమైన హడావిడి. ఆ మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు, ఇంకా నానా రకమైన చెత్త చెదారం వంటివి వేస్తున్నారు. వీటి వల్ల కాలుష్యం పెరుగుతుందే కానీ ఇంకా ప్రయోజనమైతే ఏమీ లేదు. పండుగ పేరుతో వీళ్ళు చేసే హడావిడి ఇంత అంతా కాదు. మరి ఇది అసలు విజ్ఞత ఏమాత్రం కూడా కాదు. ప్రకృతిని కాపాడుకుంటూ కేవలం ఆవు పిడకలు చెక్కలతోనే భోగి జరుపుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పిన ఆరోగ్య ఫలితాలు అందుతాయి. రెండవ రోజు అసలైన పెద్ద పండుగ. గొబ్బెమ్మలు, ముగ్గులు, హరిదాసుల కీర్తనలతో ఊరంతా కలకల్లాడుతుంది. గంగిరెద్దులను సాక్షాత్తు నందీశ్వరంగా భావిస్తారు. శివయ్య సందేశాన్ని మోసుకొచ్చిన బసవన్నులుగా వారిని పూజిస్తారు. హరిలో రంగ హరి అంటూ వచ్చే హరిదాసు సాక్షాత్తు నారదుడి అంశ. ఆయన నెత్తి మీద ఉన్న అక్షయ పాత్ర మన ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుందని ఒక నమ్మకం. అరిసెలు, నువ్వులుండలు ఇవన్నీ చలికాలంలో శరీరాన్ని వేడి చేసి శక్తినిచ్చే ఆహార పదార్థాలు. సంక్రాంతి అనగానే లోగుల్లో వెలిసే రంగురంగుల ముగ్గులు గుర్తొస్తాయి. ఆ ముగ్గుల మీద పెట్టే గొబ్బెమ్మలు పలకరిస్తాయి. అయితే ఇంటి ముందు ముగ్గు వేయడం వెనక కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ముగ్గులు వేయడం అనేది ఒక రకమైన ధ్యానం లాంటిది. చుక్కల ముగ్గులు వేసేటప్పుడు చుక్కలు కలపడానికి ఎంతో ఏకాగ్రత అవసరం. అది మెదడుకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో ఉండే జామితీయ ఆకారాలు మనసును ప్రశాంతపరుస్తాయి. ఇంటి గుమ్మం వద్ద ఇటువంటి క్రమబద్ధమైన ఆకారాలు ఉండటం వల్ల ఇంటి లోపలికి వచ్చేవారికి మానసిక స్థితి సానుకూలంగా మారుతుంది. తెల్లవారుజామునే వంగి ముగ్గులు వేయడం వల్ల వెన్నుముకకు మరియు కండరాలకు మంచి యోగాసనం వేసే ఫలితం దక్కుతుంది. పూర్వం ముగ్గులు సున్నంతో కాకుండా బియ్యపిండితో వేసేవారు. మనం తినే ఆహారంలో కొంత భాగాన్ని ఇతర జీవులకు పెట్టాలనేది మన హిందూ ధర్మం. ముగ్గును బియ్యం పిండితో వేయడం వల్ల చీమలకు, పక్షులకు మరియు ఇతర చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది. దీన్ని భూతయజ్ఞం అని కూడా అంటారు. ముక్కుల మధ్యలో పెట్టే గొబ్బమ్మలు సాక్షాత్తు గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆవు పేడలో యాంటీసెప్టిక్ గుణాలుంటాయని మనందరికీ తెలిసింది.
చలికాలంలో గాలిలో ప్రలేప వ్యాధికారిక క్రిములను అరికట్టడానికి ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు చల్లి గొబ్బెమ్మలు పెట్టడం ఒక గొప్ప విరుగుడు. పండుగ తర్వాత ఈ గొబ్బెమ్మలను ఎండబెట్టి పిడుకలుగా చేస్తారు. ఇవి వంట చేరుకగా లేదా పొలాలలో ఎరువుగా ఉపయోగపడతాయి. ప్రకృతి నుంచి తీసుకొని దాన్ని మళ్ళీ తిరిగి ప్రకృతికి ఇచ్చే అద్భుతమైన ప్రక్రియ ఇది. గొబ్బెమ్మల పైన పసుపు, కుంకం మరియు వివిధ రకాల పువ్వులను, ముఖ్యంగా బంతి పూలు, గుమ్మడి పూలు ఉంచుతారు. ఈ పూల వాసన మరియు రంగులు వాతావరణంలో ఆహ్లాదాన్ని నింపుతాయి. గొబ్బెమ్మల మధ్యలో ఉంచే వాలివి ఆకులు లేదా రేగాకులు గాలిని శుద్ధి చేస్తాయి. చాలామంది సంక్రాంతికి గాలిపటాలు ఎగురవేయడం కేవలం సరదా అనుకుంటారు, కానీ దాని వెనుక ఒక ఆరోగ్య సూత్రం కూడా ఉంది. శీతాకాలంలో చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. గాలిపటాలు ఎగురవేయడం వల్ల మనం గంటల తరబడి ఎండలో సమయాన్ని గడుపుతాం. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను గమనిస్తూ ఉండడం వల్ల కంటి కండరాలకు కూడా మంచి వ్యాయామం లభిస్తుంది. సంక్రాంతి పండుగలలో మొదటి 2 రోజులు మనం దేవతలను, పితృదేవతలను పూజిస్తే, 3వ రోజు మన మనుగడకు ఆధారమైన పశుపక్షాదులను, ప్రకృతిని పూజిస్తాం. రైతుకు వెన్నుముక్కగా నిలిచే మూగజీవాల పండుగే ఈ కనుమ. రైతుకు ఏడాది పొడవునా పొలంలో సహాయపడే ఎడ్లు, పాలిచ్చే ఆవులు, పాడి పశువులను ఈరోజు లక్ష్మీ స్వరూపంగా, నందీశ్వరునిగా భావిస్తారు. పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి గజ్జెలు కట్టి అందంగా అలంకరిస్తారు. ఆ రోజు ఇంట్లో వండిన పిండి వంటలను ముందుగా పశువులకు తినిపించి వాటికి హారతి ఇస్తారు. దీనివల్ల పశుగ్రాసానికి లోటు ఉండదని, పాడి సమృద్ధిగా లభిస్తుందని ఒక నమ్మకం. కనుమ రోజున మరొక ముఖ్యమైన ఆచారం కూడా ఉంది. మినుములతో పిండాలుగా చేసి ఇంటి పైకప్పు పైన కాకులకు పెడతారు. హిందూ ధర్మం ప్రకారం కాకులు మన పితృదేవతలకు వేహాకులు. కాకి ఆ ముద్దను ముట్టుకుంటే మన పెద్దల ఆశీస్సులు మనకు అందాయని భావిస్తారు. మనిషి తనతో పాటు ప్రకృతిలో ఉన్న ప్రతి పక్షిని, జంతువును ఆదరించాలనే గొప్ప సందేశం ఇందులో ఉంది. భోగి మంటల వేడి, సంక్రాంతి ముగ్గుల వెలుగులు, కనుమ నాటి కృతజ్ఞత భావం, వీటన్నిటి తర్వాత వచ్చేదే ముక్కనుము. పేరులోనే ఉన్నట్లుగా ఇది నోరూరించే విందుల పండగ. కానీ దీని వెనక కేవలం రుచి మాత్రమే కాదు, ఊరు ఐక్యత కూడా దాగి ఉంది. ముక్కనుము రోజున చాలా గ్రామాల్లో వనభోజనాలు లేదా ఊరు వెలుపల గుంపులుగా కలిసి వండుకోవడం కనిపిస్తుంది. పండుగ 3 రోజులు పూజలు, నోములు అని బిజీగా ఉన్నవారు ఈ 4వ రోజున స్నేహితులు, బంధువులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగిస్తారు. ఇది సామాజిక సంబంధాలను కూడా బలపరుస్తుంది. హిందూ ధర్మంలో కొంతమంది కార్తీక మాసంలో, మరికొంతమంది ధనుర్మాసంలో మొత్తం మాంసాహారానికి దూరంగా ఉంటారు. సంక్రాంతి పండగ రోజు సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు. ఆ నియమాలను ముగించి తిరిగి సాధారణ జీవనశైలికి రావడానికి సూచనగా ఈ కనుమ, ముక్కనుమ నాడు మాంసాహార విందులు చేసుకుంటారు. ముక్కనుమ రోజున ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కోస్తా జిల్లాలో కోడి పందాలు, ఎడ్లబండ పందాలు పీక్ స్టేజ్లో ఉంటాయి. ఇది కేవలం గెలుపోటముల కోసం కాదు, ఆ పశువుల యొక్క శక్తిని, పౌరుషాన్ని ప్రదర్శించే ఒక వీర క్రీడగా గ్రామస్తులు భావిస్తారు. సంక్రాంతిని ఎందుకు పెద్ద పండగ అంటారంటే, పంట చేతికి వచ్చే సమయం, ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చే కాలం, ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంత ఊరికి చేరుకునే సమయం, భూమికి ప్రాణదానమైన సూర్యుడు తన గమనాన్ని మార్చే కీలక సమయం. ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, కోడి పందాలు, ఇలా ఇన్ని రంగుల కలబోత మరే పండగలోనూ కనిపించదు. సంక్రాంతి అంటే కేవలం క్యాలెండర్లో మార్చే తేదీ కాదు, అది మనిషికి, మట్టికి, మూగజీవాలకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే పండగ. ముక్కనుమతో పండగ ముగిసిన ఆ పండగ ఇచ్చిన ఉత్సాహం, ఆ జ్ఞాపకాలు
మనలో ఏడాది పొడవునా కొత్త శక్తిని నింపుతాయి. సంక్రాంతి కేవలం రైతులదే కాదు, అది మహిళల పండగ కూడా. చాలా ఇళ్లల్లో సంక్రాంతికి బొమ్మల కొలువులు పెడతారు. ఇది మన పురాణ గాథలు పిల్లలకు వివరించడానికి ఒక అద్భుతమైన మార్గం. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలను ఇంటికి పిలిచి పసుపు కుంకుమలు కొత్త బట్టలు పెట్టి గౌరవిస్తారు. చూశారుగా, భోగి మంటల్లో సెగ నుంచి పశువుల పూజ వరకు సంక్రాంతి అంటే కేవలం సరదా మాత్రమే కాదు. ప్రతి ఆచారం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. ఆ సమయంలో సామాజిక ఐక్యత కూడా ఎంతో కొంత మెరుగుపడుతుంది. సూర్యుడు తన గమనాన్ని మార్చినట్లే మనం కూడా మనలో చెడును వదిలి వెలుగు వైపు పయనించాలని ఈ పెద్ద పండుగ మనకు గుర్తు చేస్తుంది. ఈ పండుగ మనకి ఇచ్చే సందేశం ఒకటే: పాతని వదులు, కొత్తను ప్రేమించు, ప్రకృతిని గౌరవించు. ఈ కథనం ద్వారా మన తెలుగు సంస్కృతిలోని గొప్పతనాన్ని మీ అందరికీ వివరించగలిగానని ఆశిస్తున్నాను. ఈ సంక్రాంతి మీ ఇళ్లల్లో సుఖశాంతులను, మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.